బద్వేలు మున్సిపాలిటీ పరిధిలోని చెన్నంకేశంపల్లె గ్రామస్తుడు మన్యం రామసుబ్బారెడ్డి తన కోడలికి చెందిన 42 గ్రాముల బంగారాన్ని బద్వేలు కార్పొరేషన్ బ్యాంకు నందు 6/11/2017న పెట్టి రుణంగా 70,000 రూపాయలను 32 పైసల వడ్డీతో తీసుకున్నాడు. 5/11/2018న వడ్డీగా 5,500 రూపాయలు కట్టి రెన్యువల్ కూడా చేసుకోవడం జరిగింది. ఇటీవలే పూర్తి డబ్బులు కట్టి బ్యాంకు నందు గాజులను తెచ్చేందుకు వెళ్లిన రామసుబ్బారెడ్డికి బ్యాంకు అధికారులు నకిలీ బంగారాన్ని ఇవ్వడంతో నివ్వెరపోయిన రామసుబ్బారెడ్డి బ్యాంకు ఎదుట ఆందోళన చేయడంతో వెలుగులోకి వచ్చింది. తనకు కార్పొరేషన్ బ్యాంకులో జరిగిన అన్యాయాన్ని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందని తెలియజేశారు. ఈ విషయంపై సిఐ బద్వేలు అర్బన్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రమేష్ బాబు మాట్లాడుతూ తాను పెట్టినటువంటి బంగారానికి నకిలీ బంగారాన్ని ఇస్తున్నారని రామసుబ్బారెడ్డి నకిలీ బంగారాన్ని రామసుబ్బారెడ్డి పెట్టాడని కార్పొరేషన్ బ్యాంకు మేనేజర్ శివరామకృష్ణ పరస్పరం బద్వేలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేయడం జరిగిందని, ఫిర్యాదులపై విచారణ చేయగా రామసుబ్బారెడ్డి పెట్టిన బంగారం మంచిదేనని, ఈ వ్యవహారంలో కార్పొరేషన్ బ్యాంకులో పనిచేస్తున్నటువంటి ఖాదర్ బాషా అనే ముద్దాయి అనుమానితుడిగా ఉన్నాడని తెలియజేశారు. ఖాదర్ బాషాను విచారించేందుకు వెళ్లగా కువైట్కు వెళ్లడం జరిగిందని తెలియజేశారు. ఈ వ్యవహారంలో ఖాదర్ బాషాతో పాటు కార్పొరేషన్ బ్యాంక్ మేనేజర్ శివరామకృష్ణకు కూడా విచారిస్తామని, బాధితులకు తప్పకుండా న్యాయం జరిగేలా చూస్తామని తెలియజేశారు. బాధితుడు కొడుకు రామసుబ్బారెడ్డి మాట్లాడుతున్నాయా. బ్యాంక్ నుంచి కానీ ఒక న్యాయం జరగకపోయేతలకి మేము పోయి టెంట్ వేసుకొని కూర్చోవాల్సి వచ్చింది. సో పోలీసులు కన్సల్ట్ అయిన తర్వాత పోలీసులు వచ్చి 2-3 రోజుల్లో న్యాయం చేస్తారన్నారు. సో దాంతో విరమించామండి. గోల్డ్ వచ్చేసి మనకు బ్యాంకులో పెట్టి 1 సంవత్సరం అయింది. సంవత్సరం తర్వాత రెన్యువల్కి వెళ్తే వాళ్ళు నకిలీ గోల్డ్ అని చెప్తున్నారు. దాని ఫిర్యాదు మేరకు పోలీసులు కంప్లైంట్ ఇచ్చాము. బ్యాంకులు కూడా రియాక్షన్ ఏం లేకపోతే కానీ వాళ్ళ మీద ధర్నాకు దిగేసి బద్వేలు కార్పొరేషన్ బ్యాంక్ మొత్తం వచ్చేసి 4 తులాలు బంగారు 70,000 లోన్ ఇచ్చినారు. రెన్యువల్ కట్టిన వెళ్ళినప్పుడు వాళ్ళు నకిలీ గోల్డ్ అని చెప్తున్నారు సార్. ఆ సీఏ వచ్చేసి 2-3 రోజుల్లో పరిష్కారం చేస్తాము. వాళ్ళు కూడా ఆల్రెడీ మనకు ప్రెషర్ పెట్టినాం వాళ్ళ మీద కూడాను. పాత మేనేజర్ వాళ్ళందరినీ రప్పించి వాళ్ళ మీద వాళ్ళందరినీ రప్పించేసి మీకు న్యాయం చేస్తాం 2-3 రోజులు అని చెప్తున్నారు. సుమారు 2 నెలల కిందట బద్వేలు మండలం చెన్నకేశంపల్లి గ్రామానికి చెందిన రామసుబ్బారెడ్డి అనే వ్యక్తి తను 4 తులాల బంగారు కార్పొరేషన్ బ్యాంకులో లోన్గా పెట్టి 70,000 రూపాయలు లోన్ తీసుకున్నానని చెప్పి తర్వాత దాన్ని కట్టడానికి వెళ్తే అది బంగారు ఉన్న ఒరిజినల్ బంగారు లేదు, నకిలీ బంగారు రిటర్న్ ఇస్తున్నారు బ్యాంక్ వాళ్ళని చెప్పి బ్యాంక్ వాళ్ళపై ఫిర్యాదు చేశాడు. అప్పుడు ఉన్న మేనేజర్ శివరామకృష్ణ మరియు దాంట్లో అప్పటికి ఉన్న అప్రైజర్ ఖాదర్ బాషా అనే వ్యక్తులపై అనుమానంగా ఉందని కూడా ఫిర్యాదు చేశారు. తదుపరి బ్యాంక్ వాళ్ళు కూడా ఈ రామసుబ్బారెడ్డిపై అతనే నకిలీ బంగారు పెట్టాడు మా దగ్గర అని చెప్పి వాళ్ళు ఫిర్యాదు చేశారు. ఇట్లాంటి ఫిర్యాదులు కొన్ని నకిలీ బంగారు రైతులు నకిలీ బంగారు పెట్టారు బ్యాంకుల్లో అని చెప్పి కొన్ని ఇంకా ఇతర ఫిర్యాదులు కూడా ఉన్నాయి. దీనిపైన మేము విచారణ చేశాము. విచారణ చేస్తే ఈ రామసుబ్బారెడ్డి అన్న వ్యక్తి సాధ్యమైనంత వరకు అతను మంచి బంగారే పెట్టి లోన్ తీసుకున్నాడని చెప్పి తదుపరి అది బ్యాంకులో నకిలీ బంగారుగా మారిందని చెప్పి అది ఎవరి హస్తం ఉంటుందో అని చెప్పి విచారణ కూడా చేశాము. దీంట్లో భాగంగా ముఖ్యంగా అప్రైజర్ అనే ఖాదర్ బాషా అనే వ్యక్తి ప్రస్తుతం దాంట్లో ముద్దాయిగా ఉన్నాడు. అతను ఇప్పుడు కువైట్లో ఉంటున్నందువలన విచారణ చేస్తున్నాం. ప్రస్తుతానికి మేము ఈ విషయంలో పూర్తిగా ఖాదర్ బాషా పైన అనుమానిస్తున్నాము. అలాగే బ్యాంక్ వాళ్ళను కూడా శివరామకృష్ణ మేనేజర్ని కూడా విచారిస్తున్నాము. తదుపరి ఈ కేసులో సాధ్యమైనంత తొందరలో మేము పురోగతి సాధిస్తాం. ఈ బాధితులకు కూడా
తప్పకుండా మేము న్యాయం చేయాలని చెప్పి ఆలోచిస్తున్నాము. ఈ మేనేజర్ శివరామకృష్ణ మరి వీళ్ళని కూడా తదుపరి పూర్తిగా విచారించేసి సాధ్యమైన త్వరలో న్యాయం చేస్తాం.